హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి పల్లీల పొడి చేసి చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్. గోంగూర పప్పు చేసుకొని ఈ పొడి చేసుకొని వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇదిగోండి పల్లీలు ఫ్రై అయినప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెము జీలకర్ర చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత వెల్లుల్లి ఏమీ ఒలచలేదు, అలాగే వేసేసాను పొట్టుతోటిగా. అలా కూడా బాగుంటుంది అన్నమాట. ఒలచలేదు ఎల్లిపాయలు, అలాగే వేసేసాను. ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర వేసాను. ఇంకంతే. ఇంకొంచెం తగినంత ఉప్పు వేసి చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టేయడమే. ఎంత బాగుంటుందంటే పప్పు లేకపోయినా ఈ పొడి వేసుకొని తింటే అన్నంలో చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా బోర్ కొట్టేసి పప్పు తినబుద్ధి అవుతలేదు, ఏమో నోటికి ఏమి రుచిగా లేదు అన్నప్పుడు ఈ పొడి చేసి పెట్టుకోండి, నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. దోశలేకి, ఇడ్లీలేకి, ఉప్మాలేకి అంతే. కారంకి బదులు ఎండుమిర్చి వేసాను అన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు హెల్దీ కదా. చాలామంది పిల్లలు ఏం చేస్తారు, కరివేపాకు మొత్తం తీసి పక్కన పారేస్తుంటారు. ఇది మిక్సీలో వేసేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళకి కరివేపాకు తీసే ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి కరివేపాకు కూడా కలిపి పెట్టేయచ్చు. ఇదిగోండి, ఇక్కడ కాకి గూడు కడుతుంది. నేను చూపిస్తున్నాను చూడండి, వీడియో తీస్తున్నాను. నాకైతే నిజంగా ఈ గూడు అనేది మనిషికి, పక్షులకి చాలా అవసరము. సొంతంగా నిజంగా చెప్తున్నాను చూడండి, సొంతం ఇల్లు అనేది ఇది ఎంత అవసరం అంటే చిన్నదైనా సరే ఖచ్చితంగా ఇల్లు ఉండాల్సిందే. ఇల్లు లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బందులు, అవమానాలు. ఇల్లు లేదా అని అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇల్లు లేకపోతే ఎప్పుడు రెంటింట్లో ఉంటే వాళ్ళు వెళ్ళిపోమంటారో, మనము ఇంట్లో ఉంటే కూడా సొంతం ఇల్లు లేదు అన్న ఫీలింగ్ కలిగిస్తుంటారు. కాబట్టి సొంతం ఇల్లు అనేది చాలా చాలా అవసరము.